ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. ఈరోజు అంటే ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 9 వరకు పారిస్ నగరంలో పారాలింపిక్స్ జరగనున్నాయి. పారాలింపిక్స్ అంటే పారా ప్లస్ ఒలింపిక్స్, దాన్నే పారాలింపిక్స్ అంటారు. పారా అంటే గ్రీకులో అసై బిసైడ్ అండ్ అలాంగ్ సైడ్ అని అర్థము. పారా ఒలింపిక్స్ జరిగిన కొన్నాళ్ళ తర్వాత అదే నగరంలో పారాలింపిక్స్ కూడా నిర్వహించడం ఒక ఆనవాయితీ. పారాలింపిక్స్ ఎవరికి జరుగుతాయి? పారాలింపిక్స్ జరుగుతున్న వాళ్ళు ఎవరికి జరుగుతాయంటే 10 రకాలైన అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క పారాలింపిక్స్లో పాల్గొనడానికి అర్హులు. వాళ్ళని అంగవైకల్యం అనకూడదు. మనమేమో ఫుల్లీ ఏబుల్డ్ పర్సన్స్ని, వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కింద మనము గుర్తించాలన్నమాట. అందులో కొన్ని 10 వైకల్యాలు ఉన్న వ్యక్తులే ఈ యొక్క ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. ఆ 10లో కొన్నిటిని నేను మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే మజిల్ పవర్ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు. రెండో వాళ్ళు లింబ్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు. లింబ్ డెఫిషియన్సీ అంటే ఒక కాలు ఒక చెయ్యి లేనటువంటి వాళ్ళు, ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ లేనటువంటి వాళ్ళు, ఏదైనా ప్రమాదాల్లో కాలు కానీ చెయ్యి కానీ పోయినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. అలాగే దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు, విజువల్ ఇంపైర్మెంట్ అంటాము. అలాగే కాళ్ళల్లో కాళ్ళ లెంగ్త్లో తేడాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక కాలు పొట్టి ఒక కాలు పొడుగు ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ అంటే మేధోపరంగా కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే స్టార్ట్ స్టేజ్లో ఉన్నటువంటి అంటే బాగా పొట్టివాళ్ళు, మనం మరుగుజ్జు అంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళకందరికీ ఈ యొక్క పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. ఒలింపిక్స్ ఏమో ఏబుల్ బాడీడ్ పీపుల్కి, పారా ఒలింపిక్స్ ఏమో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి. ఈ యొక్క సమ్మర్ ఒలింపిక్స్ తర్వాత సమ్మర్ పారా ఒలింపిక్స్ కూడా జరగటము ఆనవాయితీ. పారిస్ నగరము ఈ యొక్క పారాలింపిక్స్ని నిర్వహిస్తున్నది. ఈ పారాలింపిక్స్లో 184 దేశాలు పాల్గొంటున్నాయి. 22 క్రీడలు నిర్వహిస్తున్నారు. అందులో 549 ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. మన భారతదేశం ఈ యొక్క పారాలింపిక్స్లో 1969 టెలివివ్ నుండి ఈ రోజు వరకు పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. మధ్యలో 2 సార్లు 1976 అండ్ 1980లో పార్టిసిపేట్ చేయలేదు. 1984 నుండి నిరవధికంగా ఈరోజు 2024 వరకు మన భారతదేశ క్రీడాకారులు పారాలింపిక్స్లో పాల్గొనటము మనము చూస్తూనే ఉన్నాము. మన భారతదేశం నుండి 84 మంది క్రీడాకారులు పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరి ప్యారిస్ నగర్లో ఉన్నారు. అందులో 32 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి 12 క్రీడల్లో పాల్గొంటున్నారు. ఈసారి మన దేశానికి పతాకాలు తెస్తారని చాలామంది క్రీడాకారులు భావిస్తున్నారు. మెయిన్గా షటిల్, బ్యాడ్మింటను, రెజ్లింగు, ఆర్చరీ, షూటింగు ఇలాంటి క్రీడల్లో మన భారతీయులు స్వర్ణ పతాకాలు వస్తాయని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. మనము మొన్నైతే ప్యారిస్ ఒలింపిక్స్ చూసాం కదా, ఏబుల్ బాడీడ్ పీపుల్ని. అలాగే డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ ఈ యొక్క వాళ్ళ యొక్క ప్రదర్శనని ఈసారి మళ్ళా ఒలింపిక్స్ ఈ రోజు నుండి మనము చూద్దాము. ఈ యొక్క ఒలింపిక్స్ని జియో సినిమా వాళ్ళు మనకి లైవ్లో మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.